అందరికీ నమస్కారం అండి. ఈరోజు టమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం నేను ఒక అరకిలో టమాటాలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని క్లాత్తో తుడుచుకుని ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక బాక్స్లో టమాటో ముక్కలు వేసుకుని 80 గ్రామ్స్ సాల్ట్, ఒక స్పూను పసుపు వేసుకుని ఒక రోజంతా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే టమాటోలో వాటర్ అంతా పిండేసి ఒక పళ్ళెంలోకి టమాటో ముక్కలు తీసుకోవాలి. అలాగే ఒక 80 గ్రామ్స్ చింతపండు టమాటో వాటర్లో వేసుకుని రెండు కలిపి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో ఉంచాలి. తర్వాత ఒక ప్యాన్లో 2 స్పూన్ల మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన టమాటో గుజ్జు గ్రైండర్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. టమాటో గుజ్జు మెత్తగా నలిగినాక ముందుగా మనం రెడీ చేసుకున్న మెంతు పొడి, అలాగే 100 గ్రాములు కారం, అలాగే ఎండలో పెట్టుకుని టమాటో ముక్కలు కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ గ్రైండ్ చేసుకోవాలి. 5 మినిట్స్ గ్రైండ్ అయిన తర్వాత గ్రైండర్లో తీసేసుకుని టమాటో పచ్చడి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 200 గ్రామ్స్ ఆయిల్ తీసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దింపే ముందు కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు ముందుగా రెడీ అయిన టమాటో పచ్చడిలో పోసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన టమాటో పచ్చడి రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే